బాగా కనెక్షన్ ఏంటి బ్రో, మా ఇంట్లో మాకు కొత్తగా ఇంట్లో మేము టీవీ పెట్టుకున్నప్పుడు మా ఊర్లో చిన్న వీసీఆర్ ప్లేయర్ తెచ్చినప్పుడు 2 క్యాసెట్లు ఉండేవి బ్రో, సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి, ఈ 2 తప్ప ఏవి ఉండేవి కాదు. మా నాన్నగారు ఇంకా బాలయ్య గారికి ఎంత పెద్ద ఫ్యాన్ అంటే అంత పెద్ద ఫ్యాన్ అనమాట. ఇంకా మాకు ఆ ఇంట్లో ఆ సీడీ పెట్టి తీసి నరసింహనాయుడు, సమరసింహారెడ్డి అయితే ఇంకా మాకు పిచ్చి. అని మీకు తెలియదు ఏముంది, రాయలసీమ ప్రాంతంలో మా సైడు బాలయ్య గారు అనగానే అది ఒక పెద్ద ఎమోషన్. మా నాన్నగారు ఏ సినిమాకి వెళ్దామంటే పల్నాడు బ్రహ్మనాయుడు సినిమాని మా నాన్నగారు 7 సార్లు ఆడ రాయచోట్లో వెళ్దాం రారా అని 7 సార్లు చూస్తారు. అంటే బాలయ్య గారి సినిమా అనేది బాగుందా బాలేదా అనే ఫ్యాక్టర్ కాదు, బాలయ్య గారు అనగానే వెళ్ళిపోదాం సినిమాకి వెళ్దాం రా, గోల పెట్టుకొని వద్దాం, చిన్న డైలాగులు ఉంటాయి, రచ్చ ఉంటుంది అని ఒక వైబు నా సినిమాల్లో. అందుకే నేను ఎస్ఆర్పి నడపం నా ఇంట్రడక్షన్ రాసేటప్పుడు ఏం చేద్దాంరా, ఏ పాటతో వస్తే బాగుంటది అని చెప్పి అనుకున్నప్పుడు ఫస్ట్ అదే పాట అదే అన్నాను, రావయ్య ముద్దుల మామ నీకు రాసిస్తా రాయలసీమ అని. రాయలసీమ బిడ్డ ఆల్వేస్ ఎమోషన్ వీలైన నా సినిమాల్లో. అంటే ఏదో పెట్టాలి పెడితే చిన్నదాని కాదు, తెలియకుండానే చాలా రిలేటబుల్ గా అనిపిస్తుంది. బాలయ్య గారు అనగానే మనకు తెలియకుండానే ఒక చిన్న ఒక రష్ వస్తుంది, అరవాలనిపిస్తుంది. అది మనందరికి అలా ఎవ్రీ ఫ్యాన్, ఏ ఫ్యాండమ్ కాదు, ఇర్రెస్పెక్టివ్ ఫ్యాండమ్ ఏదైనా కాదు. ఇప్పుడు మామూలుగా మేము థియేటర్లో బాలయ్య అనగానే వెనకాల నుంచి అందరూ జై బాలయ్య అంటారు, అంతే, ఎవరు అరవకన్నా అయితే ఉండరు. దట్ ఈజ్ అలా అయిపోయింది అందరికి ఎమోషన్ బాలయ్య గారు అంటే. ఈ సినిమాలో కూడా ఇంట్రడక్షన్ లో మళ్ళీ ఏది పెడదాం, ఓన్లీ 2 పాటలకే స్కోప్ ఉంది. అబ్బా ఇది పెడితే మళ్ళీ వేరేది ఏమన్నా అవుతుందా అది ఇది అని అనుకున్నప్పుడు ఏమీ లేదు, బాలయ్య గారిది మాత్రం మిస్ అవుద్దని జింగిలాల సాంగ్ పెట్టేసాం.